వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పుష్ప. ఈరోజు వీడియోలో చికెన్ వడల్ని చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలనేది వీడియోలో చూద్దాము. ముందుగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు ఈ చికెన్ వడల్ని ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూసేద్దాము. చూడండి, నేను ఇక్కడ 1/2 kg బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ బోన్లెస్ చికెన్ని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత 1 ఇంచ్ అల్లము, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 పచ్చిమిర్చిని వేసుకొని, అలాగే 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 లవంగాలని వేసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకుందాము. ఇలా మిక్సీ పట్టుకున్న మొత్తం చికెన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని అయితే వేసుకోవాలి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకోవాలి. ఇలా మొత్తాన్ని వేసుకొని ఇలా చేత్తో బాగా కలుపుకోండి. మనం వేసుకున్న మసాలాలు మొత్తం చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చూడండి, ఇలా వడల్లాగా ఒత్తుకొని ఆయిల్లోకి అయితే వేసుకోవాలి. ఇలా ఒక్కొక్క దాన్ని కూడా వడల షేప్ వచ్చే విధంగా చేసుకొని ఆయిల్లోకి అయితే వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో హీట్ పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వడల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఈ వడల్ని ఆయిల్లో నుంచి తీసేసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే చికెన్ వడల్ని ఇలా మనం ఇంట్లోనే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఈ వడల్ని మనము టమాటో కెచప్తో పాటు సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.